కరీంనగర్లో రేపు బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాకుంట విద్యాసాగర్ రావు అధ్యక్షతన జిల్లాలోని ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశం నిర్వహించారు. కరీంనగర్లో జరిగే కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఉద్యమ నేతగా కేసీఆర్ రాజకీయ పార్టీని స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పథకాలు అమలుపరిచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రస్తావించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో నిలిచి ఎప్పటికప్పుడు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నామని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, దావా వసంత సురేష్, హరిచరణ్ రావు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం కలిగిన శక్తివంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆయన ముందర ఇవన్నీ ఉప్పిగంతులే. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉన్నది. ఏమైతుంది? ఇబ్బంది అవుతుంది కాదా? కాదా? దున్నందే పట్ట వంటదా? దున్నేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. అలా దున్నాలి కదా. ఇప్పుడంతా ట్రాక్టర్లు వచ్చినాయి. నీళ్లు వాడాలంటే బావి రవ్వాలి కదా. బావి రవ్వప్పుడు పుట్టులు రాకుండానే బావిలో నీళ్ళు వస్తాయా? కాబట్టి కార్యకర్తలుగా, నాయకులుగా దయచేసి ఏంటంటే మాకు మాత్రం ఏ మాత్రం చిన్న ఇబ్బంది జరగదు. అది మంచిగా జరిగితే మాత్రమే మనం ఆడికి మనం లేకపోతే ఏదైనా ఉండి చూద్దాం అనేటువంటి ఈ ప్రేక్షక పాత్ర ఏదైతే ఉన్నదో నిజంగానే ప్రేక్షక పాత్ర పోషిస్తే తెలంగాణ వచ్చేదా? ప్రేక్షక పాత్ర పోషిస్తేనే దేశానికి స్వాతంత్రం వచ్చేదా? కాబట్టి కార్యకర్తలకు కొంచెం మనం బాధ్యత కలిగి ఉండాలి. ఇప్పుడు మండల స్థాయిలో పనిచేసే ఉద్యమాలు ఏంటంటే ఒక విషయాన్ని చేయాల్సిన పద్ధతిలో చేయకుండా దాన్ని వక్రీకరించి చేసేవాడిని బుద్ధిమాని అంటాం. అది కరెక్టే. ఆయన బట్టలు కూడా తీసుకొడతానంటే మాత్రమేమో పెద్ద ఆయన స్పీకర్ మాత్రం మాట్లాడలేదు. మీరు బుద్ధిమాంద్యం లాంటి మాటలు మాట్లాడద్దు హరీష్ రావు గారు ఇప్పుడు అందరు. నేనేమన్నానంటే బుద్ధిమాంద్యం మీ బుద్ధి మాంద్యం వల్లనే కదా ఇలా నీళ్ళు వస్తలేవు. మీ బుద్ధి మాంద్యం